రేవంత్ రెడ్డిని వీలైనంత త్వరగా మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఆయన కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. లేకుంటే కనిపించిన వారినల్లా రేవంత్ రెడ్డి కరుస్తాడని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి అన్ని పరిమితులు దాటి పిచ్చి కుక్కలా మొరుగుతున్నాడని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అతను చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ మినిస్టర్ అంటూ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. పొలిటికల్ మెచ్యూరిటీ లేకనే సీఎం రేవంత్ మార్చూరి వ్యాఖ్యలు చేశాడని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ధి రేవంత్ రెడ్డిదని మండిపడ్డారు. బీఆర్ఎస్ 1,62,000 ఉద్యోగాలు ఇస్తే కాంగ్రెస్ 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు వాడుకోవడం ఆయన దుస్థితికి నిదర్శనమన్నారు. ఉద్యోగ నియామక పత్రాలిచ్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన ఉన్మాద ప్రవృత్తిని మరోసారి బయట పెట్టుకున్నారన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఇంకెంతకాలం డప్పు కొట్టుకుంటావు రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు. ఏడాదిన్నరగా నువ్వు ఇస్తున్న నియామక పత్రాలన్నీ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లే కదా అని అన్నారు. ఈ రోజు కూడా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్లకు పెట్టిన పరీక్షలకు నియామక పత్రాలు ఇచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్ హయాంలో మొదలై చివరి దశకు వచ్చిన ఉద్యోగ నియామకాల ప్రక్రియను పూర్తి చేసి జబ్బలు చరుచుకుంటే బొప్పి కొట్టడం తప్ప ఒరిగిందేమీ ఉండదని రేవంత్ రెడ్డికి హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 9.5 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం. ఏడాదిన్నర కాలంలో నోటిఫికేషన్ల ద్వారా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 5-6 వేలు మించలేదనేది వాస్తవమన్నారు. 95% ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కేలా కేసీఆర్ రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించారని హరీష్ రావు గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలులో అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు బోగస్ అయిందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిందన్నారు. నిరుద్యోగ భృతి తీవ్ర నిరాశను మిగిల్చిందన్నారు. రేవంత్ లాంటి కుసంస్కారి కేసీఆర్ పై చిల్లర విషయాలు చెబితే నమ్మడానికి ఉద్యోగాలు పొందిన వారు అమాయకులు కాదన్నారు. 55,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పిన అబద్ధానే ప్రతి చోటా చెబుతూ రేవంత్ తుపాకీ రాముడని మించిపోయారని అన్నారు. పాలన చేతగాక రేవంత్ పరనిందనే పనిగా పెట్టుకున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. సీఎంగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర బాగు కోసం వాడక తన పదవి ఉంటుందో ఊడుతుందోనని అభద్రతా భావంతో రేవంత్ మాట్లాడుతున్నారని అన్నారు. తన పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతూ బీఆర్ఎస్ పై నెపం నెట్టి సానుభూతి రాజకీయానికి తెర లేపుతున్నాడని మండిపడ్డారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్టు రేవంత్ తీరు ఉందన్నారు. రాష్ట్రానికి క్యాన్సర్ సోకిందంటూ రేవంత్ రెడ్డి ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. తన చేతకానితనాన్ని రాష్ట్ర ప్రజలకు ఆపాదించే ప్రయత్నం చేస్తున్నాడని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధం ఆడకపోతే పూట గడవదు అనే పద్ధతిలో రేవంత్ వ్యవహారం ఉందని హరీష్ రావు అన్నారు. గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే రేవంత్ రెడ్డి గారడి మాటలు చెబుతున్నాడన్నారు. రేవంత్ రెడ్డికి క్యాన్సర్ జబ్బు సోకిందన్నారు. ఎన్నికలప్పుడు తాను చెప్పినవన్నీ క్యాన్సల్ అంటున్నాడు. ప్రతిపక్ష నేతలు ప్రజల పక్షాన పోరాడుతుంటే వాళ్ళ మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ధి రేవంత్ రెడ్డిదని అన్నారు. పొలిటికల్ మెచ్యూరిటీ లేకనే సీఎం మార్చూరి వ్యాఖ్యలు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి నిజాన్ని నమ్ముకోలేదు, నిందలనే నమ్ముకున్నాడు. కష్టాన్ని నమ్ముకోలేదు, కుతంత్రాలనే నమ్ముకున్నాడు. ఇకనైనా సీఎం రేవంత్ రెడ్డి తాను ఉన్నది సీఎం పదవిలో అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకుని
చిల్లర వేషాలు మానితే మంచిదని హరీష్ రావు సూచించారు. కేసీఆర్ ఈ పేరు వింటేనే రేవంత్ రెడ్డికి ముచ్చముట్టలు పడుతున్నాయి. పెద్దాయనను చూస్తేనే రేవంత్కు వణుకు పుడుతుంది. నిన్న మొన్నటి దాకా ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదని విమర్శించారు. తీరా కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి వస్తే ఆయన జనాలకు కనిపించకుండా చూసేందుకు రేవంత్ రెడ్డి నానా పాట్లు పడ్డాడు. అసెంబ్లీలో కెమెరాలు అసలు కేసీఆర్ వైపు తిరగకుండా జాగ్రత్త పడ్డాడు. మొత్తం గవర్నర్ ప్రసంగంలో ఏదో ఒక చోట తప్ప సెషన్ లైవ్ ప్రసారాల కెమెరా కన్ను కేసీఆర్ వైపు చూడనేలేదు. మరీ అంతా జడ్చుకునేవాడికి కేసీఆర్ రావట్లేదని రేవంత్ గ్యాంగ్ ఏడుపెందుకు, ఆయన వస్తే చూపించకుండా కుట్రలెందుకు, ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి, అసెంబ్లీ సెషన్లో పాల్గొన్న కేసీఆర్ ను ఉద్దేశపూర్వకంగా చూపించలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ అసెంబ్లీకి రావాలి, వచ్చి తన సూచనలు ఇవ్వాలి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని చెప్పి పదే పదే ఎక్కడ సమయం దొరికితే అక్కడ మాట్లాడారు, డిమాండ్ చేశారు. అటు మంత్రులు కూడా కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదు, రావాలి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే అసెంబ్లీకి కేసీఆర్ వస్తుందనగానే అయితే కేసీఆర్ బీఆర్ఎస్ నేతల సమావేశంలో ప్రకటించారు. అటు కేటీఆర్ చిట్ చాట్ లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తుందని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ అయితే మొదలైంది. ఒకవేళ అసెంబ్లీకి కేసీఆర్ వస్తే ఆ కేసీఆర్ ను ఎలా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లగుల్లాలు అయితే పడ్డారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో కూడా కేసీఆర్ అసెంబ్లీకి వస్తుందంటే అది ఆ అంశంపై దాటవేసినటువంటి పరిస్థితి. అయితే మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వైపు అధిష్టానం వద్ద మాట చెల్లుబాటు కావడం లేదు, మరోవైపు కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు కావచ్చు, గత ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పదే పదే విమర్శలు చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నటువంటి విధానం కావచ్చు, ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఇప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలోనే కేసీఆర్ ప్రకటించున్నారు. ఈ కేసీఆర్ దాటికి తట్టుకోవడం ఇబ్బంది అవుతుందన్నటువంటి భావన మాత్రం రేవంత్ రెడ్డికి ఉంది. అటు మరోవైపు ఇవాళ సిఎల్పీ సమావేశంలో కూడా ఎమ్మెల్యేలను బతిలాడుకున్నంత పనిచేసినటువంటి పరిస్థితి. అయితే అందరూ సహకరించాలి, అసెంబ్లీకి రావాలి, ఎవరైనా తన పైన కానీ ఇతరుల పైన విమర్శలు చేస్తే అందరూ రియాక్ట్ కావాలని చెప్పినటువంటి పరిస్థితి. మరొక సంచలన కామెంట్స్ కూడా చేశారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పట్ల అయితే చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు సాఫ్ట్ కార్నర్ గా ఉంటున్నారు, అది కరెక్ట్ కాదు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నటువంటి అనుమానం కూడా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రదీప్, చెప్పండి, అంటే కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంటే స్ట్రెచర్ నుంచి మార్చురికి అంటూ రెచ్చిపోయారు. రేవంత్ వ్యాఖ్యలు చూస్తే ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్లు అనిపిస్తుంది రేవంత్. ఈ పరిణామానికి కారణం ఏమై ఉంటుందంటారు? ఒకవైపు కేసీఆర్ అసెంబ్లీలోకి రావడం, రెండోది కాంగ్రెస్ అధిష్టానం వద్ద రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదు. ఎమ్మెల్సీల అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కాలేదు. ఎవరు ఊహించని విధంగా విజయశాంతి, అదేవిధంగా శంకర్ నాయక్ తెరపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. దీనికి తోడు కేసీఆర్ అసెంబ్లీకి రావడం పట్ల కొంత ఆయన ఇబ్బందిగా పడుతున్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇక్కడ రవీంద్ర భారతిలో జరిగినటువంటి సభలో ఆయన నోటికి వచ్చినట్లు మాట్లాడారు. కొంత సహనం కోల్పోయి స్ట్రెచర్ నుంచి మార్చుడని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అటువంటి మాటలు, వివాదాస్పద వ్యాఖ్యల పట్ల చాలా మంది రాజకీయ నేతలు, ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. పార్టీలో ఇబ్బందులు ఉన్నాయి, రెండోది ఇక్కడ ప్రభుత్వంలో కూడా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు కూడా కొంత బీఆర్ఎస్ టచ్ లో ఉన్నారన్నటువంటి భావనలో ఆయన ఉన్నారు. మీ సమస్యలు పరిష్కరిస్తాం, ఎవరు ఎటు వెళ్లాల్సిన అవసరం లేదు, మీకు అండగా ఉంటాం, ఎమ్మెల్యేలతో జిల్లాల వారీగా సమస్యలు పరిష్కరించేందుకు మీటింగ్లు ఏర్పాటు చేస్తామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇది చూస్తా ఉంటే కొంత అటు ఎమ్మెల్యేల నుంచి సహకారం పూర్తిగా అందడం లేదు, మంత్రుల నుంచి పూర్తి స్థాయిలో సహకారం లేదు, రెండోది అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే కొంత ఏదైతే సహనం కోల్పోయి నోటికొచ్చినట్టు వివాదాస్పద వ్యాఖ్యలైతే రేవంత్ రెడ్డి చేసిందని చెప్పొచ్చు.
రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.